సో ఈ వాచ్ చూస్తున్నాం కదా! సో మనకైతే ఇది జనరల్ నార్మల్ రిస్ట్ వాచ్ లాగే కనిపిస్తుంది. కానీ దీనికో స్పెషాలిటీ ఉంది. అదేంటంటే దీనికి సైడ్ ఉన్నటువంటి బటన్ ఏదైతే ఉందో అది కీగా పనిచేస్తుంది. అంటే దీనికి బ్యాటరీస్ కానీ ఏం యూజ్ అవ్వదు. జస్ట్ ఈ కీ యూజ్ చేసి 24 అవర్స్‌కి ఒకసారి ఈ కీని మూవ్ చేసినట్టయితే ఇది నార్మల్‌గా మనకి ఏదైతే వాచ్ ఇలా రన్ అవుతుందో సో మనకి ఆ వాచ్ లాగా రన్ అవుతూ ఉంటుంది. మొఘల్స్ టైమ్‌లో ఏంటంటే ఇలా కీ తోటి రన్ అయ్యేటువంటి డిఫరెంట్ టైప్ ఆఫ్ వాచెస్‌నయితే కలెక్షన్స్‌గా పెట్టుకున్నవారంట. సో మొఘల్స్ టైమ్‌లో ఏదైతే వాచెస్ ఉన్నాయో వాటికి అనుగుణంగానే ఇలాంటి రిస్ట్ వాచెస్ అవి కూడా బ్యాటరీస్ లేకుండా జనరల్‌గా మనకి అంటే ఇలా మనం జనరల్‌గా మనకి నార్మల్‌గా ఇప్పుడు మనం ఏదైతే వాచెస్ యూజ్ చేస్తున్నామో వాటిలాగానే ఈ వాచ్ కూడా మనకి రిస్ట్‌కి పెట్టుకోవడానికి అనుగుణంగా ఉంటుంది. కాకపోతే ఏంటంటే ఇది మనకి జనరల్‌గా మనం రిస్ట్‌కి పెట్టుకునే వాచెస్ అన్నీ కూడా బ్యాటరీస్‌తో నడుస్తాయి. కానీ ఈ వాచ్ మటుకు మాత్రం కీ అనే దానితోటి నడుస్తుంది. బ్యాటరీస్ అవసరం లేదు. కీ అనేది కూడా మనకి సెపరేట్ కీ అనేది ఏమి ఉండదు. ఇక్కడ ఉన్నటువంటి ఈ సైడ్ బటన్‌నే కీగా యూజ్ చేసి దీన్ని రొటేట్ చేసిన ప్రతిసారి మనకి అవర్స్ కానీ, మినిట్స్ కానీ, సెకండ్స్ ఏదైతే ఈ ముల్లులు ఉన్నాయో అవన్నీ కూడా మనకి జనరల్ టైమింగ్‌లో అయితే వచ్చేస్తూ ఉంటాయి. సో, ఇలాంటి డిఫరెంట్ టైప్ ఆఫ్ కలెక్షన్స్ అన్నీ కూడా వీళ్ళు ఇక్కడ తీసుకొచ్చి పెట్టారంట. సో ఈ వాచ్ అనేది మనకి కంపెనీ ఏంటంటే ఫెయిలుబా అనే కంపెనీ ఇంగ్లాండ్ స్విస్ నుంచి అయితే దీన్ని తీసుకురావడం జరిగింది. అంటే మనలో చాలా వరకు ఫాజిల్ కానీ లేకపోతే కొన్ని టాప్ బ్రాండెడ్ వాచెస్ మాత్రమే తెలుసు. కానీ పాత కాలంలో ఇదే టాప్ మోస్ట్ బ్రాండ్ అని అది కూడా ఇంగ్లాండ్ నుంచి వాళ్ళు తీసుకొచ్చారని అయితే చెప్తున్నారు.